ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సో వెల్కమ్ టు మస్తీ విత్ మంజుషా సీజన్ 2. థ్యాంక్ యూ ఐ లవ్ యూ. ఎన్ని రోజుల నుంచి చెప్పాలనుకుంటున్నావు? నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా చెప్పు. నేను ఇప్పుడు చెప్తే ప్రోమో కట్లో వాడేస్తారా మా ఇల్లు? ప్రోమో కట్ ఈడిదే క్లోజ్ పడిందా? ఫస్ట్ ఒకరి మీద ఒకరికి ఇంప్రెషన్ ఎలా ఉండేది? స్టార్టింగ్ ఒక 2 ఎపిసోడ్స్ ఏమో మన ఇద్దరికి అంత లేదు. మన ఇద్దరికి కాదు, మా ఇద్దరికి అలా లేదు. ఆ మన అనే దాంట్లో నేను ఒప్పుకో, తిను ఎందుకు మా ఇదంతా డైరెక్టర్స్ ఊరికే? మా అదర్ ఆర్టిస్టులు వాళ్ళంతా కలిపి అంటే తెలుగు రాదు అని ఒప్పుకోవట్లేదు అసలు. ఇప్పుడు కూడా బాగానే కవరప్ చేశారు. బతకాలి కదా. బతక అమ్మ బాబాయ్. వీళ్ళంతా క్లోజ్ అయ్యాం కానీ నన్ను మాట్లాడు. స్క్రీన్ టైం కావాలని చెప్పు ఇస్తాం. క్లోజ్ పెట్టండి సార్. బోర్ కొట్టేసింది. హీరోయిన్ బోర్ కొట్టారా? కావ్య గారు జనాలకి హీరోయిన్ బోర్ కొట్టేసింది. నువ్వు చూసుకొని ఓడాడు ఇంకా చూసుకోండి కూడా. తిరిగాడు తిరుగు కన్నడ తెలుగు రెండు మిక్స్. సో ఒక చిన్న గేమ్ తో స్టార్ట్ చేద్దాం. ఓకే. ఎవరు ఎన్ని ఎక్కువ తింటే వాళ్ళు విన్ అయ్యేటట్టు. ప్లేట్ గట్టిగా పట్టుకోవాలి, కావాలనే ముందు గట్టిగా పడితే పగిలిపోతుంది. స్టార్ట్. ఆకలి ఆకలి అన్నావా? మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం బుక్ చేయాలని. మీ ఇద్దరిలో ఎవరు బాగుంటారని మీ ఒపీనియన్? నేనే ఇందుకే మూడో సీరియల్ చేస్తున్నా. షీఈస్ బ్యూటిఫుల్, ఐఎమ్ బ్రెయినీ. సో ఇద్దరిలో బిగ్గెస్ట్ గాసిప్ ఎవరు? నేనే. నవ్వినప్పుడే క్యూట్ గా కనిపిస్తాడు అంతే. నెక్స్ట్ క్వశ్చన్ గెలుపు లాగెందుకు? నేను ఎప్పుడు దొంగతనం చేయలేదు. దొంగతనం నువ్వు కుంబుడుగా దొంగ అంటే ఈవిడ ఎందుకండి? నిజం చెప్పాలంటే దొంగతనం ఇంకా చెప్పాలి. గుమ్మడికాయ, గుమ్మడికాయ కాదు గుమ్మడికాయ. మీరు అల్లట్టుకున్నారా లేదా చెక్ చేస్తే ఓకే అల్లట్టుకున్నా. డేర్ ఆర్ షేర్? తనే హెల్ప్ చేస్తున్నారు కదా. రెడీ? ఏ ఎత్తుకోలేట్లేదు. Oh my God. లవ్ సీన్ ని రీక్రియేట్ ఒక లవ్ సీన్ ని రీక్రియేట్ చేయాలి. రెడీ? 1 యాటిట్యూడ్ ఉండాలి కదా అబ్బాయికి. ఐ లవ్ యూ. నీ ఆన్సర్ ఏంటని చెప్పవా? నువ్వు ఫస్ట్ ప్రపోజ్ చేసిన తర్వాత నేను ప్రపోజ్ చేద్దాం అనుకున్నాను కదా. ఐ లవ్ యూ. కణ్మణి అన్బోడ కాదలన్న నీది కవితమే. సో ఇప్పుడైనా మాకు రియల్ ఆన్సర్ చెప్తారా? రియల్ పేరా సీరియల్ పేరా? రియల్ గా సీరియల్ లో రియల్ పేరు, రియల్ గా రియల్ లైఫ్ లో రియల్ పేరు కావాల్సిన కంటెంట్. సో ఫైనల్ గా మీకు ఇష్టమైన పర్సన్ మీ ఇద్దరి కోసం ఎక్స్పెషల్లీ తను హోమ్ మేడ్ చేశారు చాక్లెట్స్ అండ్ బ్రౌనీ. వాళ్ళ ప్రేమతో చుట్టేసారు. ఎవ్రీథింగ్ వాజ్ రియలీ ఫన్ అండ్ మీరు కూడా ఇది చూడాలి. ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తర్వాత ఓన్లీ ఆన్ ద హౌస్ ఆఫ్ సుమన్ టీవీ. Don't forget to watch Masti with Manjusha. Till then, take care. Love you all. హాయ్ హలో వెల్కమ్ టు మస్తీ విత్ మంజుషా సీజన్ 2. ఈ రోజు నాతో పాటు ఎపిసోడ్లో ఉన్న ఈ కపుల్ రియల్ కపులా వీల్ కపులా అని చాలా మందికి డౌట్. సో మరి ఆ డౌట్ క్లియర్ అవ్వాలి అంటే టోటల్ ఎపిసోడ్ చూడాల్సిందే. హాయ్ సార్. హాయ్ నిఖిల్ గారు. హాయ్ కావ్య గారు. సో వెల్కమ్ టు మస్తీ విత్ మంజుషా సీజన్ 2. థ్యాంక్ యూ సో మచ్. అంటే చాలా మంది ఫేవరెట్ కపుల్ కదా మీరు. ఎందుకు ఫేవరెట్ అయ్యారు అనేది నాకు ఫస్ట్ డౌట్. మీకేమనిపిస్తోంది ఫేవరెట్ ఎందుకు అయ్యారు అంటే మీరు రీజన్ ఏం చెప్తారు? మేము సీరియల్లో చేసిన క్యారెక్టర్స్ వల్ల వాళ్ళకి ఇష్టమై ఉండొచ్చు. అదర్ దాన్ దట్ మన డాన్స్ పర్ఫార్మెన్స్ చూసి అయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. నాకు వాళ్ళ రీజన్ కరెక్ట్గా తెలియదు. మా వాళ్ళు మమ్మల్ని ప్రేమించడానికి రీజన్ కావాలా?
టచ్ చేసేసాడు. అమ్మ వాళ్ళ పిల్లల్ని ప్రేమించడానికి రీజన్ కావాలా? లేదు, అంతేనా? అలా అంతే. ఫ్యామిలీ ఇట్స్ ఆల్ అబౌట్ లవ్. కావ్య గారు, నాకు ఇప్పటికీ డౌట్ ఏంటంటే నిఖిల్ గారు ఎప్పుడు ఇలానే మాట్లాడతారా? ఇంకా చాలా మాట్లాడదా, ఇంకా కెమెరా ఉంది మాట్లాడతాడు. అని కెమెరా కొంచెం అవును ఆపుకుంటున్నా. కొంచెం కొంచెం అసలు కంట్రోల్ ఈ రోజు చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఈ సీజన్ లో మీరు కెమెరాస్ మర్చిపోవాలి అసలు. అలా అనుకుంటే ఇంకా ఎవరు ఉండరు ఇక్కడ. అమ్మో, అక్కడ అంటే ఆ ప్లేస్ లో నేను రావాల్సి వస్తుంది. సుమన్ టీవీ వాళ్ళు నన్ను మిమ్మల్ని మార్చినా మారుస్తుంది. మస్తీ విత్ నిఖిల్. మస్తీ నిఖిల్ అయిపోతుంది. అంతేనా? సో ఇద్దరిది ఒకటే ఊరు అనుకుంటా కదా? లేదు, స్టేట్ ఒకటే. సారీ, షీ ఇస్ ఫ్రమ్ బెంగళూరు, ఐ యామ్ ఫ్రమ్ మైసూర్. మైసూర్, బెంగళూరు. కానీ చాలా యాక్చువల్లీ నన్ను అడిగితే నాకు చాలా స్టేట్స్ ఉన్నాయి. అండ్ యూనో ఐఎమ్ కైండ్ ఆఫ్ ఆల్ ఇండియన్ స్టేట్స్ లో ఉంటాం. మామ్ ఇస్ ఫ్రమ్ కేరళ, డాడ్ ఇస్ ఫ్రమ్ లైక్ కర్ణాటక, కజిన్స్ ఆర్ ఆల్ ఓవర్ ఇండియా. సో అటు తిరిగితే ఒక మిక్స్ ఫ్రూట్ బౌల్ ఉన్నట్టు నేను. సో 2019 లో స్టార్ట్ అయింది గోరింటాకు Yes. కదా? Yes. జూన్ 23rd, జూన్ 21st, 21st. 28th was my birthday. So అందుకే అది గుర్తు. అవును. 21st అదే was my అంటున్నా. mom's ఎలా birthday. 21st. June 21st అమ్మ బర్త్డే, 28th నా బర్త్డే. సో దట్స్ వై. సో ఫస్ట్ మీట్ మీ ఇద్దరిది గోరింటాకునా? లేదు, అంటే ఆ గోరింటాకుకి రాకముందు ఒక బస్ లో, అంటే మా ఊరు నుంచి బస్ లో ట్రావెల్ అయ్యాం. మేనేజర్ ఫోన్ చేస్తే ఇలా హీరోయిన్ కూడా ఎక్కుతారు, ఆ ప్లేస్ రాగానే తనకి ఫోన్ చేయండి, తనకు తెలియదంట ఎలా ఎక్కాలో అని నంబర్ ఇచ్చారు. నా నంబర్ తనకి ఇచ్చారు. ఆ టైం వచ్చినప్పుడు కాల్ చేశాను నేను బస్ ఎక్కగానే మైసూర్ నుంచి. సో బెంగళూరు రాగానే కాల్ చేయండి, నేను అప్పుడు బయలుదేరి ఆ పర్టికులర్ ప్లేస్కి వచ్చి ఎక్కుతా అని. సేమ్ వర్షం టైమే, వాజ్ లైక్ వెరీ చిల్డ్ బస్ వాజ్. నాకైతే గట్టిగా నిద్ర పట్టింది, నేను పడుతుంది. కట్ చేస్తే ఇవిడ ఆల్రెడీ ఎక్కేసింది. బస్ మూవ్ అయిపోయి ఒక అరగంట అయిన తర్వాత మళ్ళీ కాల్ చేస్తుంది, ఎక్కారండి మీరు అని. ఎక్కేసామండి, ఎలాగో కాల్ చూసుకోండి. కనెక్ట్ అవ్వట్లేదు. నేను లిటరలీ ఈయనున్న బస్ ముందు హాఫ్ అన్ అవర్ నించున్నా, ఇంకా బస్ రాలేదేంటి, బస్ బస్ నెంబర్ తెలియదు, రాలేదేంటి బస్ ఏ బస్ తెలియదు. నేనైతే నిద్రపోతున్నా. అది ఇట్ వాస్ నాట్ మై మిస్టేక్. మధ్యలో బ్రేక్ అని ఫుడ్ కి ఆపుతున్నప్పుడు నాది పైన, తనది వెనకాల సీట్, యాక్చువల్లీ నాది ముందు సీట్. నేను దిగి చప్పలు వేసుకున్నప్పుడు ఇలా చూస్తే షీ వాజ్ అప్పట్లో షీ వాజ్ మంచి బూత్ కన్నడి వేసుకునేది. ఈవిడ కాదేమో అనుకో నేను సైలెంట్ అయిపోయా. ఇంకా పొద్దున్న చూసినప్పుడు ఈవిడని కన్ఫర్మ్ అయింది. సో దట్ వాస్ ద ఫస్ట్ టైం వెన్ వి సా ఈచ్ అదర్. సో ఫస్ట్ టైం అంటే సీరియల్లో కలిసేటప్పుడు, షార్ట్ అంటే రెడీ అయ్యేటప్పుడు ఫస్ట్ ఒకరి మీద ఒకరికి ఇంప్రెషన్ ఎలా ఉండేది? స్టార్టింగ్ ఒక 2 episodes ఏమో మన ఇద్దరికి అంత లేదు. తర్వాత ఆ టైం కి మనం ఫ్రెండ్స్ మన అయిపోయాం. ఇద్దరికి కాదు, మా ఇద్దరికి అలా లేదు. అది మనం అంటే నేను చాలా- టీం గురించి మాట్లాడాను. టీం కాదు. ఆ మన అనే దాంట్లో నేను, ఒప్పుకో, తిను, ఎందుకు మా ఇదంతా డైరెక్టర్స్, ఊరికే- మా అదర్ ఆర్టిస్టులు వాళ్ళంతా అంటే కలిపి తెలుగు రాదు అని ఒప్పుకోవట్లేదు అసలు. లేదు మన ఇద్దరికి మా ఇద్దరికి మా వారు వాడు దాంట్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. మన మా మన మా మనం ఇది 3 వర్డ్స్ చాలా కన్ఫ్యూజ్. నాకైతే వాడు వారు ఇదైతే అంటే రెస్పెక్ట్ లో వాడు అనిస్తా, ఎవరికి వాడు అన్నారో వాళ్ళకి వారు అనిస్తా, చిన్న వాళ్ళకి వారు అనేస్తా, పెద్ద వాళ్ళకి వాడు అనిస్తా. అంటే ఇట్స్ లైక్ నాట్ పర్పస్లీ. తర్వాత సార్ అనేస్తా, సార్ అనేస్తా. ఇంకా కవర్ అప్ చేయాలి కదా తెలియకుండా చేసినప్పుడు. ఐఎమ్ వెరీ కాన్షియస్ ఇన్ దిస్. ఇప్పుడు కూడా బాగానే కవరప్ చేశారు. బతకాలి కదా. బతక అమ్మ బాబోయ్. నేను చెప్పానా? సో ఫస్ట్ ఇంప్రెషన్ ఒకరి మీద ఒకరికి ఎలా ఉండేది స్టార్టింగ్? నేనైతే అబ్బా ఈవిడ కొంచెం ఎందుకులే మనకి మాట్లాడదాం, లేదంటే మేమైతే కెళ్ళకం, మా ఇష్టాన్ని మేమైతే మంచిగా తిరిగి హ్యాపీగా ఉండేవాడిని నేనైతే. ఆల్రెడీ గోరింటాకు ఆల్మోస్ట్ 2 years వర్క్ చేసాము. అందరితో కన్నడ వాడు, మళ్ళీ వీడితో మాత్రమే నేను క్లోజ్ అయ్యాను. ఇంకా మిగతా వాళ్ళందరితో కొంచెం ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ కన్నడ అని కాదు, కానీ ఆ, నాతో మన area- ప్రొడ్యూసర్ శ్రీకాంత్ సార్ తో, మళ్ళీ కో డైరెక్టర్ శ్రీకాంత్ తో, మన కెమెరామెన్ సుభాష్ అన్న, మన డైరెక్టర్ సంజీవ్ సో సార్, అలా వీళ్ళంతా క్లోజ్ అయ్యాం. కానీ నన్ను మాట్లాడు. స్క్రీన్ టైం కావాలని చెప్పు, ఇస్తాం, క్లోజ్ పెట్టండి సార్. సో అలా నేను ఎందుకు చాలా టాకెటివ్ గా ఉంటాడు కదా, అయ్యో ఎందుకబ్బా మనకు సెట్ అవ్వడు. ఇంకా నా సెట్ బౌండరీ అవడంటే ఏంటి అర్థం? హలో, మా గ్రూప్ అంటే అంటే మనది friendship. ఒక గ్రూప్ ఉంటది ఫస్ట్ కదా. ఆఫ్ ఆల్ యు డోంట్ హావ్ ఫ్రెండ్స్ ఎట్ ఆల్ ఎక్సెప్ట్ మీ. I have ఒక బూత్ బంగ్లాలో ఒక దయ్యం ఒక్కటే ఉంటాయి కదా, అలా ఉంటది. ఐఎమ్ ద ఓన్లీ I ఫ్రెండ్ love అండ్ being alone. దేర్ ఇస్ అనదర్ వన్ ఫ్రెండ్ కాల్డ్ సుమా. యా, ద ఓన్లీ 2 friends which he has actually. ఆఫ్టర్ గోరింటాక్ తర్వాత అమ్మకు తెలియని కోయిలమ్మ మనం ఇద్దరే చేసాం. సో యా, ఇట్ వాస్ ఆల్సో ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ సేమ్ టీమ్
మళ్ళీ సేమ్ ప్రొడక్షన్ హౌస్ తో చేసినందుకు. యాక్చువల్లీ ఆ సీరియల్ కి నేను హీరో అని నాకు తెలియదు. సో ఆ సీరియల్లో ఆఫ్టర్ చాలా కొన్ని ఎపిసోడ్స్ తర్వాత హీరో ఎంట్రీ ఉండే. ఎవరు ఉంటారని నేను ఆ టైంకి ఇప్పుడు కలసుంటే కలసుఖం చేస్తున్నా, అది అప్పుడే కమిట్ అయిపోయింది. సో ఐ డింట్ నో దట్ ఐ విల్ బి ద హీరో ఫర్ ద సీరియల్. అలాగే ఎంజాయ్ చేస్తూ శ్రీకాంత్ సార్ ఒకరోజు ఇంటికి వచ్చారు. ఎక్కడున్నామని, ఇంట్లో ఉన్నాను సార్, వస్తున్నా ఆగు. వచ్చేసారు ఇంటికి, మన కూడా అంతా. ఏంటి మరి అన్నారు. ఏం లేదు సార్. సర్లే డ్రెస్ అని రెడీ చేసుకోండి. నాకు అర్థం కాలే. ఎందుకు అంటే ఆఫీస్కి రారు పొద్దున్న చెప్తా అన్నారు. ఈవిడికి ఆల్రెడీ చెప్పేశారు. ఈవిడికి చెప్పేశారు నిఖిల్ చెప్పొద్దు. ఈవిడ ఎగ్జైట్మెంట్ లో చెప్పేసింది. ఆ ఎగ్జైట్మెంట్ తట్టుకోలేక నాతో నేను చెప్పలేను వాళ్ళకి, నేను చెప్పేసానని ఈడు కూడా చూపించుకోలేదు. తెలుసా, ఒక సర్ప్రైజ్ ని మెయింటైన్ చేయడానికి రాదు. నా బర్త్డే రోజు తను ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ఈ సర్ప్రైజ్ ఉంది, సర్ప్రైజ్ ప్లీజ్ చెప్పు నీకే తెలుసు కదా అంటే ఇది గిఫ్ట్ తెచ్చా అని చెప్పేస్తుంది. ఆ సర్ప్రైజ్ వెరీ బోరింగ్ క్యాండిడేట్. సర్ప్రైజ్ ని ఉంచుకోదు. తను సర్ప్రైజ్ ఇవ్వాలన్నా తనే చెప్పేస్తుంది. వేరే వాళ్ళ దగ్గర చేస్తే ఇంకా తట్టుకోదు, ఏడుస్తా, నాకు తెలియాలని ఏడుస్తుంది కావాలని. సో నేను ఆఫీస్కి వెళ్ళే ముందు తిని చెప్పేసింది ఫోన్ చేసి. ఆఫీస్కి వెళ్తే నాకు నవ్వు వస్తుంది. అందరూ సీరియస్ గా చూస్తున్నారు నన్ను, ప్రభు సార్, శ్రీకాంత్ సార్ అంతా. నాకు నవ్వు వస్తుంది, తెలిసిపోయింది కదా. ఏంటి సార్ అంటే ఇలా ఇదో అది ఇది ఏదేదో దే ఆర్ ట్రైయింగ్ టు మేక్ మీ లైక్ నాకు సర్ప్రైజ్ ఇద్దామని. నేను కట్ చేస్తే నాకు ఆల్రెడీ తెలుసు సార్, నేను అంటే పేమెంట్ మాట్లాడదాం రండి అంటే ఆయన ఇలా చూస్తున్నారు. ఆయనకి నేను సర్ప్రైజ్ ఇచ్చా. చెప్పేసిందా మీకు తెలుసుగా ఎక్కడ టోల్డ్. మళ్ళీ తిన్ని ఆఫీస్ పిలిచి తిట్టారు. నేనేమో పాపం అడుగుతున్నా అంటే అడగలేదు, ఊరికే ఎందుకు అలా గ్యాప్ ఇవ్వడం, లాగ్ చేయడం అని నేను చెప్తే మళ్ళీ నన్నే తిట్టింది. సర్ప్రైజ్ ని పాడు చేసి మరీ కవరింగ్ వద్దులే. నేను చెప్పినప్పుడు సర్ప్రైజ్ అవ్వలేదా? సో అలా మళ్ళీ సేమ్ సీరియల్. అండ్ మూడోది వద్దు అనుకున్నాం మేమే, బోర్ కొట్టేసింది. అంటే హీరోయిన్ బోర్ కొట్టారా కావ్య గారు? జనాలకి హీరోయిన్ బోర్ కొట్టేసింది. కొట్టాలి మీరు, ఆగిపోతే ఎట్లా అసలు? మీరు నేను కొట్టడం ఏంటి, చూసే వాళ్ళు చూసుకోండి అమ్మా, ఫ్యాన్లు ఎక్కడ పడితే అక్కడ ఉంటారు. నువ్వు చూసుకో, నువ్వు చూసుకొని ఓడాడు, ఇంకా చూసుకొని ఓడాడు, తిరుగు తిరుగు కన్నడ తెలుగు రెండు మిక్స్. అయ్యో చాలా క్యూట్ గా ఉంది. సో ఒక చిన్న గేమ్ తో స్టార్ట్ చేద్దాం. సో మరి అయితే ఫస్ట్ ఈ యాపిల్ పీసెస్ ఉంది కదా, అది స్టిక్ తో ఎవరు ఎన్ని ఎక్కువ పెడితే కాదు, ఎవరు ఎన్ని ఎక్కువ తింటే వాళ్ళు విన్ అయ్యేటట్టు. ఓకే రెడీయా? నాకు ఎలాగో తెలిసిపోయింది రిజల్ట్ ఏంటనేది, నేనే నీకు గెలిపిస్తా. సో ఎవరు ఫస్ట్? ఇప్పుడు ఆర్డర్ ఫస్ట్ తీసుకోండి, స్టార్ట్ చేయి. సో ఇప్పుడు ఎవరు ఎక్కువ తింటారో వారు గెలుస్తారు. కావాలని గుచ్చావనుకో ఎక్కువ తినేస్తానని మళ్ళీ మామూలుగా ప్లేట్ గట్టిగా పట్టుకోవాలి, కావాలనే గట్టిగా పడితే పగిలిపోతుంది ప్లేట్. రెడీ రెడీ రెడీయా? టైమర్ రెడీ. 1 minute లో ఎవరు ఎన్ని పీసెస్ తింటే వాళ్ళు విన్. ఓకేనా? ఇప్పుడు నేను రెడీ స్టార్ట్. పాపం పెడుతున్నారుగా ఫాస్ట్ గా, మీరు లేట్ గా వస్తున్నారు. నా చూడు నెక్స్ట్ ఆటలాడుతుంది. 7 6 5 4 3 2 1 ఫినిష్. ఓకే అదొకటి పెట్టేసేయండి. తెలిసిపోయింది నాకు. yes 8. ఒక్క 9 పెట్టినా కూడా మీరు విన్ అయినట్టే. 1 2 3 స్టార్ట్. చూసారా, కావాలని చేస్తున్నారు. yes 3 2 గెలిపించేస్తా ఇంకెందుకు. ఎస్ ఇప్పుడు ఇక్కడ థింగ్ ఏంటంటే ఎవరు ఎక్కువ పెడతారో వాళ్ళు విన్. భయం వచ్చేసింది, యాంకర్ నేనైపోతానేమో అని నన్ను గెలిపించారు. ఇప్పుడు
ఆకలి ఆకలి అన్నావా, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఇది బుక్ చేయాలని. నో. సో మరి కాదు, ఎవరు ఎక్కువ తిన్నారో వాళ్ళకి విన్నింగ్ ఇవ్వాలా, ఎవరు ఎక్కువ పెట్టారో వాళ్ళకి విన్నింగ్ ఇవ్వాలి? పెట్టారో వాళ్ళకే విన్నింగ్ ఇవ్వాలి కదా. మరి టూత్ పిక్ నోట్లో ఇదైపోయింది, పగిలిపోయింది ఇదిగో. సో ఫైనల్ గా నిఖిల్ గారు విన్ అయ్యారు కదా, క్లాప్స్. గెలిపించి వదిలేసాను.